ఈ నెల 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే రైతు దీక్ష సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల పాలరాజు, జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా అమనగల్లో ఈ నెల 18న జరగబోయే రైతు దీక్ష ఏర్పాట్లను నేతలు పరిశీలించారు. రైతులు, మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ నెల 18వ తారీఖు నాడు జరిగేటువంటి రైతు ధర్నాకు విచ్చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రధానంగా ఈరోజు పార్టీ బాధ్యత వహించి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తన భుజస్కంధాలపైన జైపాల్ యాదవ్ గారి సలహాలు సూచనలతోన వెంకటేష్ గారు, ఉప్పల వెంకటేష్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఏర్పాట్లు. ఎందుకంటే మనము ఎన్నో చూసినాం, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని మన నానుడి ఉంది. ఇప్పుడు కూడా అదే నానుడిని పుణికిపుచ్చుకొని మనము పోరాటాలను ఉధృతం చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కోర్టుకు వెళ్ళి అనుమతులు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వ వైఖరి, రేవంత్ రెడ్డి గారి విధానాన్ని ప్రజలు ఏ రకంగా చీత్కరించుకుంటున్నారు అనడానికి మొన్న జరిగినటువంటి కోస్గి రైతు ధర్నా, నల్గొండలో జరిగినటువంటి రైతు ధర్నా, సూర్యాపేటలో జరిగినటువంటి రైతు ధర్నా, రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఈరోజు రైతులు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మనం మద్దతు ఇచ్చుకునే విధంగా కదిలి వస్తూ ఉన్నారు. మంగళవారం రోజున భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆమన్గల్లో రైతు దీక్షా కార్యక్రమానికి విచ్చేస్తున్నాడు. ఈరోజు ఈ సభా ప్రాంగణాన్ని ఈరోజు వీక్షించడం జరిగింది. అన్ని గ్రామాల నుండి ప్రజలను తరలిస్తున్నాం, రైతులు తరలి వస్తుర్రు. ఈరోజు ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఖండించడానికి, ఎండకట్టడానికి, ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి విచ్చేస్తున్న కేటీఆర్ గారికి స్వాగతం పలకడానికి, మద్దతు తెలపడానికి కల్వకుర్తి నియోజకవర్గం చుట్టుముట్టున్న నియోజకవర్గాల నాయకులు, రైతులు, యువకులు, మహిళలు తండోపతండాలుగా ఈ నెల 18వ తారీఖు ఆమన్గల్లో జరిగే రైతు దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం.